ఆటగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా మా ప్రభుత్వంపై ఒక రకంగా చెప్పాలంటే దండయాత్ర చేస్తున్నాయి. పేద ప్రజలు చాలామంది అయితే ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో జరిగిన అధికారుల తప్పిదం అనుకోవచ్చా? మీరేం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీకు మిత్రులు కోటేశ్వరరావు గారికి అట్లాగే 99 టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఒక అడ్వకేట్ గా అట్లాగే తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ దగ్గరగా చూసిన వాడిగా, అంటే పటేల్ పట్టణ వ్యవస్థ ఉన్నప్పటి నుంచి చూసిన వాడిగా 2 విషయాలు చెప్పాను. ఇలా పాపం తలా పిడికడి ఏం కొత్త ఏం కాదు. వాళ్ళు ఎంత మోసం చేసి వీళ్ళంత రెండు చెప్పాను. ఇద్దరు కూడా గతంలో టీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసింది. దీనికి కొంచెం మూలాల మొదటి నుంచి వద్దాం. కొంచెం నా ఉద్దేశం ఏంటంటే 22A యాక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో భాగం అది. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఇప్పటిది కదా, అప్పుడు స్వాతంత్రం రాకముందు ఆ యాక్ట్ లో భాగం. అందులో 5 రకాల భూములు నిషేధించాలని పెట్టారు. ఒకటి మనకు ల్యాండ్ సీలింగ్ వచ్చినాక ల్యాండ్ సీలింగ్ వచ్చింది. అంతకుముందు గ్రామ కంఠంలో ఉన్న అనేక భూముల్ని, అట్లానే మనకు ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పొరంబోకులు కానీ ఇట్లాంటివి, అట్లాగే సీలింగ్ ల్యాండ్స్ విడిచిపెట్టిన భూములు కానీ, ఇట్లా ఒక కోర్టు కేసులో ఉన్న భూములు, ఇట్లాంటివన్నీ 5 రకాల భూములు 22A కింద పెడుతున్నారు. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అది ఇప్పుడు ధరణి వచ్చినాక భూపాలతో వచ్చినాక మొదలైంది కాదు. ధరణి వచ్చినాక ఏమైందంటే, ఈ రెవెన్యూ వ్యవస్థ నాశనం చేసింది మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు. సగం అంటే ఎన్టీ రామారావు గారు పటేల్ పట్టణ వ్యవస్థ తీసేది వ్యతిరేకిస్తారండి. ఫ్యూడల్ వ్యవస్థ తీసేయాల్సిందే. ఒక వ్యవస్థను తీసేసినప్పుడు దానికి సమాంతరంగా వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం ఉండేది, పోయింది. దాంతో పటేల్ పట్టణాలను తీసేసి నిర్దక్షిణ వెళ్ళగొట్టారు. కానీ కొత్త వాళ్ళు ఏం చేశారంటే, అంతకుముందు మొహమాటమో లేకుంటే ఊళ్ళో కొంత దొరతనాలో ఫీడల్ వ్యవస్థ వల్ల కొంత వరకు ముఖం చూసి పనులు చేశారు. కొత్త ఉద్యోగులు వచ్చిన తర్వాత ఎకరానికి ఎత్తిస్తూ చెప్పు మోటివేషన్ నుంచి మొదలుపెట్టి అన్నిటి వసూలు మొదలుపెట్టారు. సగం ఆయన నాశనం చేస్తే, అంటే వ్యవస్థ కొత్త సృష్టించకపోవడం వల్ల కేసీఆర్ గారు వచ్చినాక మొత్తం క్షేత్రస్థాయి రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసేసి షేత్ సింధి గ్రామ సేవకులు అంటాం వాళ్ళు అన్ని వాటిలో. కొందరు మస్కూరి అంటారు, కొందరు షేత్ సింధి అంటారు. వాళ్ళందరినీ అంటే గ్రామ సేవకులు లేరు, గ్రామంలో రెవెన్యూ సంబంధించిన బీఆర్ వాళ్ళు తీసేసిండు. ఆయనేమో పటేల్ పట్టణాలను తీసేస్తే ఈయన క్షేత్రస్థాయి మొత్తం తీసేసిండు. అంటే తిలాబాబు ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఆయన, తర్వాత బీఆర్ఎస్ ని చేసిన తర్వాత ఏమైంది, ధరణి వచ్చిన కొత్తలో ఎందుకు పొరపాటు జరిగిందని చెప్తాను నేను ధరణితో చిక్కులు దక్కబా హక్కులను ఒక 5-6 ఆర్టికల్స్ అప్పుడు రాశాను. చాలా కేసు బై కేసు కూడా రాశాను. అందులో ఏమంటుందంటే, 1 ఎకరం ఉందనుకోండి, 10 ఎకరాలు ఉందనుకోండి, అందులో ఒక 1/2 ఎకరమో 10 గుంటలు ఒక కాలువ కోసం దేనికో ప్రభుత్వం సేకరించింది అనుకోండి. మొత్తం సరైన నెంబర్ 10 ఎకరాలు 100 ఎకరాలు దాన్ని ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టాడు. ఆ మిగతా అందరు బాధపడ్డారు కదా. అది ఇప్పుడు కాదు, యాక్చువల్గా 2006లో ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది మనకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా అప్పటిదాకా రిటర్న్ పహానీలు బాధ్యత ఆన్లైన్ వ్యవస్థను పహానీ తీసుకొచ్చారు. మనం ఎక్కడున్నా, అమెరికాలో ఉన్న మన ఊళ్ళో ఉన్న భూములు మన పేరు మీద ఉన్నాయని ఎవరు చూసుకునే 2006లో ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. అది అప్పుడు ఏం చేశారంటే, అంతకుముందు ఏవైతే రిటర్న్ పహానీస్ ఉన్నాయో అందులో ఏ తప్పులు ఉంటే అదే తప్పులు ఎక్కించారు. అంటే మన మక్కి మీరాబాయి లిక్కి అని ఒక సామెత ఉర్దూలో అదే జరిగింది. అప్పుడు ఏమైంది, ఆ పొరపాట్ల కారణం ఆన్లైన్ వ్యవస్థలో మొట్టమొదటి ఎంట్రీ చేసేటప్పుడు. అప్పుడు కనుక ఊళ్ళో సర్వే చేసి చేస్తే ఏం కాకపోతుంది. తర్వాత అవే తప్పులు ధరణి వచ్చిన తర్వాత అదే కంటిన్యూ అయినాయి. అంతకుముందు ఆ 20 ఏళ్లలో రిజిస్ట్రేషన్ అయిన భూములు, లేకపోతే రోడ్డు పోయిన భూములు అన్ని కూడా పట్టేదారు కాలంలో చేరి కొన్నేమో నేను చెప్పినట్టే రోడ్డు పోయింది, ఆ సర్వే నెంబర్ నుంచి మొత్తం సర్వే నెంబర్ బ్లాక్ చేసేసారు. ధరణిలో వచ్చిన సంగతి చాలా మంది. ఉదాహరణకు మా ఊళ్ళో ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు. పెద్ద ఆయన చిన్న ఆయన అమ్ముకున్నాడు, అయిపోయింది. ప్రొహిబిషన్ నుంచి లిస్ట్ నుంచి ఏం లేదు. అది ₹1,00,000 ఆస్తి కనుక ₹1,00,000 కలెక్టర్ గారికి ఇస్తే మొత్తం చేశారు. అయితే అప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారంటే, ధరణి వచ్చినాక ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్టీఓకి అధికారం లేదు, కలెక్టర్ సిసిఐ ఇద్దరే. కలెక్టర్ వీళ్ళ పూజారి. కలెక్టర్ దగ్గరికి ఎన్ని అర్జీలు పోయినా మాట్లాడకపోయేవాడు. దాని కింద ఒక సిసిఐ కింద మనకు కలెక్టర్ కింద ఒక ఎంఆర్ఓను అసిస్టెంట్స్ పెట్టారు. ఆ ఎంఆర్ఓ వసూళ్ళకు మొదలు పెట్టిండు. మొత్తం అంతా జరిగింది. అన్న అమ్ముకున్నాడు, ₹1,00,000 లంచం ఇచ్చి. తమ్ముంది అమ్ముకున్నాడు, అన్నది కాలేదు. ఒకటే సర్వే నెంబరు, ఇద్దరిది పక్క పక్కనే. ఇద్దరికి ఉన్నప్పుడు ఎందుకు పోతలేదు అంటే 6 నెలలు తిప్పలు పట్టాడు ఆయన. నేను స్వయంగా కలెక్టర్ గారి పేరు చెప్పాను. వాళ్ళందరూ ఐఏఎస్లు కాదు, కన్ఫర్మ్ ఐఏఎస్లు. మన మేడ్చల్ రంగారెడ్డి, అట్లాగే మన మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, అంటే ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లా, వికారాబాద్, ఆ జిల్లాలు ఏవైతే అవన్నీ కూడా పక్కన ఉన్న జిల్లాలలో ఐఏఎస్ కన్ఫర్మ్స్ పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ నాటకం బీఆర్ఎస్ మొదలు నడిపించింది. అప్పుడు ఏంటంటే కొంత తప్పు ఉండేది. ఇప్పుడు గొర్రెం తినేవాడు బర్లం తినేవాడు వచ్చినట్టు ఇప్పుడు అది జరిగింది. అది ఆ 9 ఏళ్ల అర్థంలో వాళ్ళు చాలా మంది పీడించి డబ్బులు సుద్దేశికి బీఆర్ఎస్ నాయకులు అధికారులు లాభపడ్డారు. ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా? గతంలో 16 లక్షల ఓట్లు తీసేసి రజిత్ కుమార్ గారు కూడా సారీ చెప్పింది, అయిపోయిందా? ఇది అంతే. కొన్ని లక్షలాది ఎకరాల భూములు కొత్తగా మనం ప్రొబేషన్ లిస్ట్ లో చేర్చి చేయడం వల్ల వచ్చిన సమస్య. ధరణిలో సంస్కరిద్దామని ధరణిలో బంగాళాఖాతం పడేస్తా అన్నాం. కానీ ఇప్పుడు భూభారతి ఏంటంటే కేవలం కొత్త సీసాలో పాత సారం.
మీరు చూడండి, నా పాస్బుక్ కూడా చూపెడతాను మీకు. ఆనాడు 10 గుంటల భూమి వేరే అమ్ముకున్న భూమి నా పేరు మీద వస్తుంది ఇప్పటికి కూడా. అది అట్లాగే ఉన్నది, ఏం తేడా లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా చేసిన నేను, దానిలో పోతలేను కానీ. అంటే నేను ఏమంటున్నానంటే ఇట్లా అన్ని పాస్బుక్లు అట్లే ఉన్నట్టు లెక్క కదా, ఎక్కడ తీసేయాలి కదా. నాది కూడా ప్రొఫెషనల్ పట్ట భూమి 2 గుంటలు ఇప్పటికి ఉన్నది అట్లాగే. అది ఎందుకు తీసేస్తారో తెలియదు, పట్టా భూమి అది. ఆ 2 గుంటల కోసం ఏం కొట్లాడని రూపుకుంటున్నారు. అట్లాగే చూస్తే తెలంగాణలో జరిగింది ఏంటంటే రెండో భూభారతి వచ్చింది. భూభారతి వచ్చినప్పుడు లక్షలాది ఎకరాలు ఎందుకు జరిగినాయనే సమస్య ఒకటి వస్తుంది. యుఎల్సి గురించి హరీష్ రావు గారు మాట్లాడారు, అది కరెక్ట్ అంటున్నారు. ఎందుకంటే అర్బన్ సీలింగ్ యాక్ట్, రూరల్ సీలింగ్ యాక్ట్ రెండు వేరు వచ్చినాయి. అర్బన్ సీలింగ్ యాక్ట్ 20 ఏళ్ళ కింద ఎత్తేసాం లేదు. కనుక ఆనాడు అర్బన్ సీలింగ్ యాక్ట్ లో హైదరాబాద్ లో ఉన్న భూస్వాములు విడిచిపెట్టిన భూములన్నీ ఇప్పుడు ఫ్రీ అయిపోయినాయి, అమ్ముకున్నారు. అపార్ట్మెంట్ కంటే అన్ని అయిపోయినాయి, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా 22A కింద ఉందంటున్నారు. అది వేరే సంగతి. కానీ గ్రామాలలో జరిగేది మొత్తం ఏంటంటే ఇది చెప్పిన హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయలకి ఎకరం 275 కోట్ల రూపాయలు మహారాజుల భారీ కదా, మన దగ్గర కోకపేటలో చూసినాం కదా, రాయదుర్గంలో. అట్లా ఎక్కువ భూములు ఉన్న దగ్గర గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం 10% కమిషన్ మీద వాళ్ళు చేశారు అన్నాడు. స్పష్టంగా చెప్తున్నా, 10% కమిషన్ ఇస్తే కోటి రూపాయలు ముందు అనుకోండి, 10 లక్షలు ఇస్తే చేసేసి. ఇప్పుడు ఏమైందంటే కమిషన్ రేటు మారింది, 30% కమిషన్ అంటే. ఇప్పుడు దాంతో ఏమైంది, కమిషన్ రేటు వేరే వారికల్లా అధికారులు లబ్ధి పొందుతున్నారు, ఈ రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారు. ఏ రకంగా అంటే ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా ప్రొహిబిషన్ తప్పిదారి పట్టది, దాన్ని ఎత్తేయాలి. ఎట్లా చేయాలి? ఇప్పుడు మళ్ళీ వికేంద్రీకరణకు వచ్చాడు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, సిసిఐడి వచ్చింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఎప్పుడు మన ప్రైవేట్ మన ఏమంటారు ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కూడా ప్రైవేట్ ఆస్తులు ఒక కుటుంబం తిన్నది మొన్నటి దాకా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, అందరు తినాలంటే కింది నుంచి పోయి అధికారం తినాలి, కింది నుంచి పోయి దాకా రాజకీయ నాయకులు తినాలి. ఎవరికి వారు పైరవ చేసుకుంటారు. ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టి 22A కింద పెట్టిన భూములు మొన్నటి కంటే పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి అంటున్నాను నేను. పెరగడం కారణం ఏంటంటే ఏదైతే వేలు వంకర పెడితే వెన్న వస్తుంది అన్నట్టు ఈ పని చేసింది ప్రభుత్వ అధికారులు, దాంతో పాటు రాజకీయ నాయకులు కూడా కావాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ లేకుంటే ఊళ్ళలో భూముల ధరలు మీద మన పడిపోయినాయి అనుకోండి, పెరిగిన దాని మీద ఎవరిని తిప్పలు పెడదాం అనుకుంటే ఆ భూములను ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టడం, మళ్ళీ తీయడం. మరి దానికి కారణం ఏంది? ధరణి ఉన్నప్పుడు మంచి ధరణి మొదటి నుంచి ఒప్పుకుంటే ధరణి మంచిది. ఎందుకంటే ఒక చాలా అయింది, 15 నిమిషాలు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. సరిగ్గా భూమి వాళ్ళ పేరు మీద ఉంటే అంతకంటే ఇబ్బంది ఏం లేదు. కానీ మనం బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకునే అవకాశం ఉంటుందని నేను సంతోషపడ్డా. బ్యాంకులో మనం వేసుకున్న డబ్బులు ఎవడో సైబర్ నేరగాళ్ళు మోసం చేస్తే ఎట్లా పోతున్నాయో ఇవాళ మన భూములు కూడా మన పాస్బుక్ లో ఉంటుంది భద్రంగా. మనం అమ్ముకుందామని ఎప్పటికైనా బేరం చేసుకుంటాం, అప్పుడు బయటపడుతుంది. అప్పటిదాకా తెలుస్తలేదు, మనం ఉన్న రోజు ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఆ భూమి అన్యాక్రాంతమైంది, ఎప్పుడో రికార్డులు మారిపోయినాయి అని తెలుస్తుంది. రికార్డులు ఎప్పుడు కూడా నేను నల్సార్లో మేము మన ఏదైతే కొత్త చట్టం రాసినప్పుడు ఆ పాటలో నల్సార్లో నేను భూమి సివిల్ అందరూ కలిసి పనిచేసిన వాళ్ళు. మేము స్పష్టంగా చెప్పినాం, మీరు మాడ్యూల్స్ పెంచితే చాలా వివరంగా వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు మాడ్యూల్స్ తగ్గించారు. మీరు 32 మాడ్యూల్స్ కేవలం 5 కుదించారు. అంటే ఏం చేశారు, అన్ని కాంప్రమైజ్ చేసి ఒక దగ్గర పెట్టారు. దాంతో ఏమైంది అంటే అధికారులకు దాని మీద అవగాహన లేదు, అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు అవగాహన లేదు, స్లాట్ బుక్